బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. దైవ శాంతి అందరిపై కురియుగాక. మనము 25వ అధ్యాయం నుండి 26వ అధ్యాయం నుండి 103, 104 వాక్యాలు ఈరోజు తెలుసుకుందాం. చిన్న వాక్యాలు, చాలా అద్భుతమైనటువంటి సందేశం ఉన్నటువంటి వాక్యాలు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, నిశ్చయంగా ఇందులో ఒక గొప్ప సూచన ఉన్నది. ఇందులో ఈ సృష్టిలో ఉన్నది, దైవం పంపినటువంటి గ్రంథంలో ఉన్నది, దైవం పంపినటువంటి ప్రవక్తలో ఉన్నది, ఆయన ఇచ్చినటువంటి ధర్మంలో ఉన్నది. ప్రతీది కూడా సూచనే. ఒక్కసారి మనం మనసు పెట్టి ఆలోచన చేస్తే ఏమండి. కానీ అత్యధికులు విశ్వసించరు. మనకు సంబంధం లేదంటారు, నాది కాదంటారు, పలానా వారిది అంటారు, పలానా మతం వారిది అంటారు, ఇంకొకటి అంటారు, నాకు సంబంధమే కాదు ఇది అని చెప్పేసి అనుకుంటారు, దూరంగా ఉంటారు. నీ ప్రభు అత్యంత శక్తిమంతుడు మరియు కరుణామయుడు. ఆయన శక్తిమంతుడు, కరుణామయుడు కాబట్టే ఏది కూడా వెంటనే ఆయన చేసిన తప్పుకి శిక్షించడమో లేకపోతే మరొకటి చేయడమో చెయ్యడు. ప్రజలకు మార్గాన్ని తెలిపే ప్రతి దారిని కూడా ఆయన ఓపెన్గా పెట్టాడు. ఈ రోజున ఈ సోషల్ మీడియా ద్వారా ఇంతమందికి విస్తృతంగా దైవిక సందేశాన్ని అందజేయగలుగుతున్నాము అంటే ఆయన ఇచ్చినటువంటి ఏర్పాటే కదా. లేకపోతే ఎలాగ సాధ్యమవుతుంది? మహా అయితే ఒక వ్యక్తి కూర్చుని నిలబడి ఒక ప్రసంగంలో ఒక 1000 మందికి 2000 మందికి మాత్రమే తన యొక్క మాటను చెప్పగలడు. కానీ ఇక్కడ ఈ సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి కూడా మనం మన యొక్క మాటను తెలియపరుస్తున్నాం, దైవం యొక్క మాటను కదా. ఇంకా ఏ సాకు చెప్పగలడు నాకు తెలియదు అని చెప్పేసి మనిషి ఏ సాకు చెప్పే అవకాశం లేదు. మనిషికి సాకు చెప్పే అవకాశం లేకుండా చేయడం కోసం ఈ సోషల్ మీడియా దైవం పెట్టాడు. మహాశిలారా, కొంతమంది రకరకాల ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటారు, తమ భక్తి కోసం ఉపయోగించుకుంటారు, లేకపోతే తాము హైలైట్ అవ్వడం కోసము, లేకపోతే ప్రపంచం ప్రజల్లో అభిమానాన్ని సంపాదించుకోవడం కోసం ఉపయోగించుకుంటారు. రకరకాల ఎవరికి ఏ నిమిత్తము ప్రయోజనార్థము వాళ్ళు ఆ పని చేస్తారు, వాళ్ళకి అది దక్కుతుంది. మహాశిలారా, మనిషి దేనికోసమైతే కష్టపడితేనే దక్కుతుంది, అతని సంకల్పాన్ని బట్టి. మరికొంతమంది ఉంటారు, దైవం యొక్క ఈ సందేశాన్ని ప్రపంచ మానవాళికి తెలియపరచాలి అన్న ఉద్దేశంతో కొంతమంది ఉంటారు. ఎవరికి ఏ ఉద్దేశంతో చేస్తారో ఆ ఉద్దేశంతో ఫలితం అయితే వస్తుంది. దైవం ఇక్కడ చెప్తున్నాడు ఏదేంటంటే, అత్యధికులు విశ్వసించరు. కానీ కొంతమంది ఉంటారు, ఆలోచన చేసేవాళ్ళు ఉంటారు. వారికి మాత్రమే కదండి. ఇప్పుడు మనం ఎవరికైతే ఫోన్ చేస్తామో మన చుట్టూ కూడా చాలా రకాలైన నంబర్లు ఉంటాయి. కానీ మనం చేసినటువంటి ఫోను ఆ నంబర్ గల వారికి మాత్రమే అది కనెక్ట్ అవుతుంది. అలాగా ఆలోచన చేసిన వారికి మాత్రమే దైవం యొక్క ఈ వాక్యాలు టక్ అని చెప్పేసి తగులుతాయి. ఆలోచన చేయని వారికి మామూలుగానే ఉంటాయి. మహాశిలారా, సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.